బడిబాట కార్యక్రమంలో భాగంగా కల్లూరు మండలంలోని ఓబుల్రావు బంజరా గ్రామం గతంలో మూతబడిన ప్రాథమిక పాఠశాలను గ్రామ ప్రజల తల్లిదండ్రుల సమక్షంలో పండుగ వాతావరణంలో బడి పిల్లలతో కలిసి ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ పునః ప్రారంభించారు. శ్రీ ముజామిల్ ఖాన్ సార్ మీ మాటల్ని ప్రతిగా తీసుకొచ్చాం సార్. తమరు పిల్లల్ని ఆశీర్వదించి మీ ఇన్స్పిరేషనల్ స్పీచ్ మీరు కూడా ఇచ్చి ఫ్లెక్సీడ్ కాదు కానీ ఇంటింటికి రాసాం సార్. అవన్నీ మీకు తమనే మొదలు పెట్టుకునే బాధ్యత మాదని అందరికీ చెప్తూ ఆట వస్తువులు విద్యా వ్యవస్థ మీద మీకు బాగా పట్టుంది. మీతో ఒక్క నిమిషం మీరు మాట్లాడతారు సార్ గ్రామ ప్రజలు. ఓకే సార్, ఓకే. ఎవరు ఇంకేంటమ్మా ప్రయత్నం మొదలు పెడుతున్నాం. జీరో ఎన్రోల్మెంట్ అంటే మూతపడిన స్కూల్ పైన ఎందుకు దృష్టి పెడుతున్నాం? నేను ఈ ప్రయాణాన్ని మొదలు పెట్టినప్పుడు రాదు సార్, పోయింది నమ్మకం. ఇంకా ప్రజలు మన దగ్గరికి రారు, పిల్లలు మా దగ్గరికి రారు. చేద్దాం, ఒక ప్రయత్నం చేద్దాం, చూద్దాం. మా వాళ్ళ పైన మాకు నమ్మకం ఉంది. ఏదో కారణం వల్ల మాలు లోపం ఉండడం వల్ల రాలేదు. లేదు సార్, మీలాంటి కలెక్టర్ చాలా మందిని చూసాం, చాలా మంది వచ్చి వెళ్ళారు. ఈ జిల్లాకి 50వ కలెక్టర్ మీరు, చాలా మంది ప్రయత్నించారు, ఇలాంటివి చాలా చూసాం, మారదు. ఒక ప్రయత్నం చేద్దాం అయ్యా, చూద్దాం. మేము మా డిఓ గారు మా ఐడియో అందరూ కూర్చొని ఒక ప్రయత్నం చేద్దాం, ఆ మండలాధికారులు అందరూ కూర్చొని చేద్దాం అనేది నమ్మకంతో ఫస్ట్ మేము ఒప్పుకున్న తర్వాత ప్రజలను ఒప్పిద్దామని మేము ఒప్పుకున్నాం. ఇప్పుడు మీకు ఒప్పించాలంటే మీకు కావాల్సింది ఏంటమ్మా? ఎందుకు ప్రైవేట్కి వెళ్తున్నారు? ఇంగ్లీష్ విద్య. రెండోది వస్తువులు బాగున్నాయనేది. మూడోది ఇక్కడ చదివితే మంచి మార్కులు వస్తాయనేది. ఫస్ట్ ఇంగ్లీష్ విద్య. ఇప్పుడు మనం ప్రతి స్కూళ్ళలో పోయిన 2 నెలల్లో సమ్మర్ హాలిడేస్ ఉన్నప్పుడు టీచర్లందరికీ మేము ఇంగ్లీష్ విద్య గురించి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ప్రైవేట్ కన్నా మంచిగా ఇంగ్లీష్ విద్య అందించడానికి మేము తయారు చేస్తాం. మీరు మొదటి రోజు వచ్చిన తర్వాత మీరు నమ్ముతారు. ఎందుకు ఈ మాట అంటున్నాం? ఇంగ్లీష్ మాట్లాడే ముందు మా టీచర్లమ్మ టెట్ పరీక్షలు రాస్తారు, డిఎస్సి పరీక్షలకు వెళ్తారు. బెస్ట్ టీచర్లు ప్రభుత్వానికి ట్రై చేస్తారు. ఎక్కడైనా చూసారమ్మా? ప్రభుత్వానికి ట్రై చేసిన తర్వాత రాకపోతేనే కదా వేరే దగ్గరికి వెళ్ళేది. మరి బెస్ట్ టీచర్స్ మా దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళకి మేము ట్రైనింగ్ ఇప్పించిన తర్వాత ఇంగ్లీష్లో కూడా వాళ్ళు నేర్పించగలిగిన తర్వాత వాళ్ళ పైన నిఘా పెడుతూ పెట్టాల్సిన సూపర్విజన్ పెడితే వాళ్ళు బోధన అందించడానికి తయారుగా ఉన్నారు. ఇంగ్లీష్ విద్యలోనే ఒక 2 ప్రహరీ కూడా మీకు మీ బాత్రూమ్లు ఇక్కడ కట్టాల్సింది కట్టకపోతే అప్పుడు మీ కలెక్టర్ గారు ఇచ్చిన మాట తప్పుకున్నట్టు మీరు భావించండి. 8-9 సంవత్సరాల నుంచి రాని ఫలితం అన్నది మొదటిసారి రిజల్ట్ చూస్తాం. ప్రైవేట్లో వచ్చింది 91% అయ్యారు. చూపించుకునేది 100%. ఉన్న స్టూడెంట్ల పేర్లు తీసేసి ప్రైవేట్లో రాయించుకొని చూపించుకోరు. మేము వాస్తవాలు మాట్లాడతాం. ప్రభుత్వం ఎప్పుడు అబద్ధాలు చెప్పకూడదు కాబట్టి వాస్తవాలు మాట్లాడతాం. మిగిలిన 4% మంది కూడా ఇప్పుడు సప్లిమెంటరీలో పాస్ అయ్యి 100% రిజల్ట్. అంటే రిజల్ట్లో కూడా మా పిల్లలే మంచిగా తెచ్చుకుంటున్నారమ్మా. ఇది గమనించండి. ఇప్పుడు మేము మొదలు పెట్టిన ప్రక్రియలు ఇంగ్లీష్ విద్యతో సహా కంప్యూటర్తో సహా నేర్పించాల్సింది. మనకు కావాల్సింది ఏంటి? ఒక మంచి విద్య పొందుకుంటే మనకు ఎందుకు మంచి విద్య? ఒకటి, సమాజాన్ని ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి, మనలో ఉన్న క్షమతని బయట చూపించుకోవడానికి. మూడోది, మంచి ఉద్యోగాలు తెచ్చుకుంటూ కుటుంబానికి మన సొంతంగా ఆర్థికంగా మనం బలపరుచుకోవడానికి. ఇంతే కదమ్మా.